శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హిమవత్ పర్వత వర్ణనం. సూతుడు ఋషులకు ఇట్లా చెప్పెను. మద్రరాజకు పురూరవుడు రమ్యమగు ఆ ఐరావతి నదిని చూచున్నంతలోనే నదీ వాయుస్పర్శచే అతని బడలికంతా తీరింది. ఆ నది వెంట ఎగువకు మరికొంత దూరం పోగా మహాగిరి హిమవంతం కానవచ్చెను. దాని తెల్లని బహుశృంగములు ఆకాశమును ఒరేయుచుండెను. వానిపై పక్షులు అనేకములు సంచరిస్తూ చూడముచ్చటై ఉండెను. ఋషులకు తపోజ్ఞాన సిద్ధిప్రదమా కొండ. మరి వేరు శబ్దములు విననీయని చప్పుళ్లతో పడు శీతల జలనదీ ప్రపాతములతో ఆ కొండ మనోహరముగా ఉన్నది. నీలములకు దేవదారు వనాలతో ఆ కొండపై కనవచ్చు మేఘములు ఉత్తరీయములుగా ఉండెను. ఆయా తావులందు తెల్లని మేఘాలు తలపాకలై చంద్రాంస్కలు మకుటములై మంచు పొరలను గైరిక ధాతువులను గంధాను లేపనాలై పలువన్నెల వెలయిచు 5 వ్రేళ్లతో రాచుకున్న చందన రేఖలో కనపడుచుండెను. వేసగియందు చలవల ఇచ్చు శిలలతో విషమమును ఇరుకును అయిన ఆ కొండపై అప్సరసుల పాదముల అత్తుక పారాని ముద్రలు, ఆసవపాన ప్రసంగాన జారిపడ్డ గంధర్వుల అప్సరసుల కాలి గుర్తులు కనపడెను. దాని కొన్ని తావులు రవికిరణ తప్తం కాగా మరికొన్ని కడుచల్లనై ఉండెను. కొన్ని ఎడల ఆ పర్వతం తన భయంకర గుహలను నోళ్లతో మహాపరిమాణ జలముల త్రావచుండెను. కొన్ని తావులు క్రీడించు విద్యాధరణ గణములతో కిన్నరముల ముఖ్యుల ఉపగానములతో ఒప్పుచుండెను. కానీ తావులందు సంతానకాది దివ్య వృక్ష విశేషములు పూచిన పూలను మరికొన్నట గంధర్వులు అనుభవించి విడవగా నలిగిపడిన కుసుమమాలలు మనోరమములై ఉండెను. ఆ కొండ మరియు ఆయా తావులయందు వాయువుని ముందుకు పోనీయని ఎత్తైన నల్లని పచ్చికల బయళ్లతోనూ వివిధ కుసుమాలతోనూ అత్యంత మనోహరంలో వివిధ మృగములై కరులై సంచారములతో అద్భుతమై సింహముల నాదములతో అవి విని భయమందిన మృగముల భైరవ రవములతోనూ భయానకమై ఒప్పుచుండెను. అయినా అచ్చటి గజములు మాత్రం అలయక కలతపడకుండును. ఇంత ఏలా ఆ హిమవంతమందిని పొదరిండ్లు అటు తపమనడుచు తాపసులతో అంకృతములు కాగా ఆ కొండ నుంచి ఉత్పన్నములకు రత్న విశేషములతో త్రైలోక్యాన్ని అలంకృతమగుచుండును. ఆ కొండ సదా అహీన జనులిద్దాని సేవింతరు. సంపదలతో అహీనమగు ఆ గిరిని అహీనుడు మాత్రమే దర్శించును. తాపసులక్కడ అల్పతపమనర్చియు సిద్ధి నందుదురు. దాని దర్శన మాత్రాన సర్వకల్మష నాశనమగను. తద్గిరి ప్రదేశంలో కొన్ని నదీ సంపాత వశంన వేగంగా పారు జలముల నుండి రేగిన వాయువుచే అటకటకు కొనిరాబడిన జలములతో సంతృప్తములై ఉండెను. జలరహిత మేఘములతో వెలై ఉన్నత శృంగములతో ఆ గిరి నవ్వుచున్నదో అన్నట్లుండెను. దాని శిఖరాలు కొన్ని నిరంతర రవికిరణ తప్తములను విషమములను అగుటచే మనసుతో అయినా చేరనలవి కాకుండెను. దట్టములై నిండిన ప్లక్ష దేవదారు మహావృక్షములతోనూ స్తంభముల వలె కననగు వెదుళ్లతోనూ వృక్షములతోనూ ఆ గిరి ఉపశోభిల్లుచుండెను. ఆ గిరి గుహలు సింహనాదానునాదితములు శిఖరాగ్రములందలి పగుళ్లతోనూ శబ్దం మాత్రమే లభించు జల ప్రదేశములతోనూ హిమంతో మూతపడ్డ గుహలతోనూ ఆ గిరి కొన్ని తావల భయానకము విషమము అగమ్యము అయి ఉండెను. మనోహరముగు నితంబ ప్రదేశములతో ఆ హిమవంతాన్ని చూచుచూ పోవుచూ మహానుభావుడకు ఆ మద్రరాజు పురూరవుడని తాను వసించి తపంచే యోగ్యముగు తావనకై వెతికి తుదకట్టుది చేరడం. హిమవత్ పర్వతం ఔషధులు. సూతుడు ఋషులకు ఇంకనూ ఇట్లా చెప్పెను. ఆ హిమవత్ పర్వతమందే అతి మనోహరమగు ప్రదేశం ఒకటి కలదు. అది సామాన్య మానవులకు చేరనలవి కానిదైనా అదృష్టవశాన మద్రరాజకు పురూరవుడు చేరను. అక్కడి నుంచి ఏ నదీ శ్రేష్ఠయకు ఇరావతి ప్రభవించి బయలువెడలను. అనేకములకు వృక్షముల గుబురులతో ఆ ప్రదేశం మేఘముల వలె నల్లనై కానవచ్చుచుండెను. అచ్చటి వృక్షాల్లో కొన్ని కలపను లక్క మొదలగు పదార్థములను అగరు మొదలగు సుగంధ ధూపద్రవ్యాలను అలంకరణ సామాగ్రిని ఔషధులను ఉత్పన్నం చేయు మహావృక్షములు. అవి ఏవన సాలుతాల తమాల కర్ణికార సాల్మల న్యగ్రోధ స్వత్థ శిరీష సింసప శ్లేష్మాత్మక అమలక హరితక విభీతక భూర్జముంజక బాణ సప్తచ్ఛద మహానింబ నిబ నిర్గుండి హరిద్రమ దేవదారు కాలేయక పద్మక వందన బిల్వక పిత్త రక్తచందన వాతామరిష్టక క్షీర స్వకర్ణార్జున హస్తికర్ణ సువనవన గోవిదార వరాటక ఖర్జూర నాళికేర ప్రియాల్వా మ్రాతక తంతు మాలధవ భవ్య కాశ్మీర పర్ణి జాతీఫల పూగఫల కట్ఫల సల్లకీఫల మందార కింసుక కుసుమాంసుక
పలాస సాల్మలీభేద వేతన జలవేతన రక్తాంగ సారంగ హింగు ప్రియంగు రక్తాశోక కురుక భువి రూఢక ముచుకుంద కుందకోట రూషక కింకరాత కిరాతకేతక వనకేతక శోభాంజనాంజన కుశలింగ నిచోలక పర్ణాక శయనాసన వృక్షాలు. మరికొన్ని అందమగ పూలను ఔషధములుగా పనికివచ్చు ఫలములిచ్చినవి. అవి ఏవనా ఆసన మన్మథ శరాకార మనోరమ సహకార పీతయూధిక చంపక తీగ తుంబక మోచచోచలికుడ తిలబిల్వ కుసుంభక సుష్మ చరణ వరణ కామ వల్లభ పుష్పాంకుశ వకుల పారి భద్ర హరిద్రక ధారా కదంబ గిరికుటజ సమాక్రాంత దిగంత కమనీయ కకుభ కర్కంధు బదరి మదగజ సమాన నీవరక్త పాలీవన దాడిమ ద్రమ చంపక జంభూక బంధూక కుంజక జాతిభేద పాటల కరవీర కురువక హిమ వంజీరములు. మరికొన్ని ఔషధులుగానే విశేషంగా పనికివచ్చు చెట్లు. అవి ఏవనా జంబు మృదు జంబు బీజపూర కర్పూరాగురు బింబ సంతానక వితానక ఔషధ జాతి హింతాల ధన్విక తృణశూన్య కరీష శాఖ మదన పీలుధాతకి చిరి బిల్వ వాలుక తింత్రిణి లోధ్ర విడంగ క్షీరికాస్మాత్తకాకుల మధుర భల్లాత కేంద్రవన వల్మీక సింధువార సుకేసర నాగకేసర కరమర్ధకాస మర్ధారిష్టక వరిష్టక రుద్రాక్ష ద్రాక్ష నింబ పుత్రజీవక తక్కోలలావకత్వకృమ పారివేతనములు. మరికొన్ని వివిధ ఉపయోగాలు కల తీగల గుబురు పొదల జాతులు. అవి ఏవనా పిప్పలి నాగవల్లి మరీచ పద్మ వనమాలిక మృద్వీక అతిముక్తక వకుల సఫల వక్రకీ కూస్మాండ పటో లాలాబు చిరంట కారవేళ్ళ కార్కోటక వార్తాక బృహతీఫల రాజమాషాతసి ఇత్యాది వివిధ శాఖలతా వ్రతానములు రుచిమంతములు కంద విదారి కరోట బిడారి విష్ణు సారజతువత్ త్వగ్వర్ధిత నిష్పావక గవిక్షువక వాస్తుక సువర్చల సర్షపములు కాకోలి క్షీరకాకోలిక సమర్థసాల కట్ఫల చక్రక వృక్షములు క్షీరిక శాఖ కాలశాఖములు సింబి ధాన్య ప్రభృతి సర్వధాన్యములు విచిత్రములు ప్రకాశించినవి దీర్ఘాయువు కలవి సస్యయుతములు అగు వన్యములకు ఓషధులు జరామృత్యు క్షుద్భయ నాశకములు సౌభాగ్యవర్ధనములు అగు అనేక లతలు తీగ వెదుళ్ళు బొంగు వెదుళ్ళు చంద్రుని వలె మెరయ పూలుగల రెల్లు పొదలు రమ్యములకు దర్భల చెరుకు గల గొబ్బురులు దుర్లభములు శుభకరములకు తెగకు చెందిన ప్రతి చెట్లను మనోహరములు ఉత్తమములు అగు అరటి గుబుర్లను పచ్చిక బయళ్లతో నిండిన గరుడ పచ్చమన్లు నెత్తములు పచ్చని పువ్వులతో వెలయ కుంకుమ పొదలు భృంగరాజ జటా మాంసి గ్రంథిక తుమురాంగదములు ఔషధీ వృక్షకములు భూమి బంగారు పువ్వులు దాల్చనేమో అని తోపచేయ మరి ఇతరములకు పువ్వులు సరసములకు జంబీరిక భూతృణక కకభ వృక్షములు కుహక ప్రియాలక వృక్ష లతాధికము ఏవన్నీ లేని పలువన్నెలు కలవి సుగంధవంతములకు తామరలు ఉదయ సూర్యుని వలె పూర్ణచంద్రుని వలె కాచిన బంగారు వలె అవిసపూల వలె చిలకరెక్కల వలె మెరయ మెట్లయందు పూచ పూలు 5 వన్నెలు ఇంకను ఎక్కువ వన్నెలు కలిగి చూపర్ల కంటికింపు కలిగించి మరి ఇతర పుష్పాలు చంద్రుని వలె వహ్ని జ్వాలల వలె మెరయి శుభములకు గజవక్త్రోత్పలములో నీలోత్పలములో కర్పూర పుష్పములు గుంజాంతకములు కశేరుకములు శృంగాటకములు నృగాలములు భరటములు స్థలోత్ఫలములు మరికొన్ని నీటియందు మెట్టయందు మొలచి పెరుగు కందమూల ఫల పుష్ప విశేషములను మునులకు ఆహారములకు వివిధ నివార ధాన్యములు ఆ ప్రదేశమందు ఆ రాజుకు కానవచ్చును. స్వర్గమందో నరకలోకమందో జలప్రాయ ప్రదేశములందు కాని మెట్లపై కాని వనములయందు కాని లభించే ఆయా జాతుల్లో అచట లేని ధాన్యం కాని పుష్పం కాని శాకం కాని ఫలం కాని కందం కాని మూలం కాని ఏదీ ఉండదు. అవన్నీ ఎల్లప్పుడూ ఫలపుష్పములను కందమూలాధికములను ఇచ్చినదే కాని ఋతులక్షణ వశమున నశించినవి కావు. ఇవి కాక ఆ రాజు చూడ ఇంపుగొలుపు వివిధ పక్షులను పలువన్నెల వెలయు రెక్కలీకలు కల నెమళ్ళు కాకవంక కోకిల బక కాదంబక హంసకోయష్టి ఖంజీరట కుక్కుట కాష్టకూట ఖట్వాంగ లుబ్ధకి గౌక్షేడక కుంభధార్త రాష్ట్ర సుఖ ధాతుక చక్రవాక కటుక టిట్టిభ పుత్ర
ప్రియాలోహపృష్ఠ గోచర్య గిరివర్తక పారావత కమల సారిక జీవంజీవ కాలాప వర్తక వర్త రక్తవత్స ప్రభద్రక తామ్రచూడ కుక్కుట స్వర్ణ చూడకుక్కుట కాష్టకుబ్జక కపింజల కలవింక కుంకుమ చూడక భృంగరాజు సారపాద భుల్లింగ పిండమానవ మంజులీతక దాత్యూహ వ్యాధస పక్షక యాత్రా భారద్వాజ చాష సుపర్ణాంజలీయక భౌమ పుత్ర సదాజ్వాల భాజనాంతీకములు అనడి వాణిని చూచెను. మనోహరములకు వేరువేరు పక్షుల మందులో ఆ మద్రరాజ పురూరవసునకు అట కననయ్యను. మరియు వివిధాకారములు గల వన్య క్రూర మృగాలు, మహామృగాలు, వ్యాఘ్రాలు, కేసరయుత సింహాలు, ద్వీపి శరభ వృక రుక్షత రక్ష మృగ గోలాంగూల వానర శశక మసక దంస మార్జాల మూషికనకుల శివనోడవ కాలక మత్తగజ గోమహిష్యసవ వృక చమర నృమర శృమర గౌర ముఖోర భ్రమేష మేష సారంగ కుక్కుట. ఇది ఒక మృగం, కోడి కాదు. తరక్షు రుక్షక పక్వకుకర మృగమర్కటక మహానీలరావస్కస్వ దంశ్ర రామసరభ కోరకారక సంచర కరాలకృత మాలకాల పుచ్చ తోరణోష్ట ఖడ్గ వరాహ తురగ గర్ధములకు ఆ రాజున కచుట కాననయ్యను. మద్రరాజుకు కనబడ్డ ఆ మృగాల్లో పరస్పర సహజ విరోధం కలవు. అయినను అవి విరోధం లేక మెలగట చూసి అతడు మిగుల ఆనందం చెందను. ఈ ఆశ్రమం మిగుల పుణ్యకరం. అది ఎవరిదో ఆ మహనీయుని ప్రభావమున అచట స్థిర చర ప్రాణులన్నీ కాంతిమంతములై వెలుగుచుండెను. అచటి పక్షమృగములలో పరస్పర హింసకములు ఆ లక్షణం లేక శాంతితో ఉండెను. అచట మాంసాహార ప్రాణులన్నీ పాలు పండ్లు తాగి తిని జీవించెను. మహాత్ముడగు అత్రిముని దాన్నిగా నడిచెను. అచట ఈ ప్రశాంతతకు ఆ మహాత్ముని ప్రభావం హేతువు. ఆ రాజు తానచట ఒక పల్లమున శిలపై కూర్చుండెను. అచటి గ్రామ్య గేదెలు ఆవులు అమృతం వంటి రుచిగల పాలు స్రవించుచుండెను. అచటి తావులన్నీ ఆవు పాలతో పెరుగుతో మిక్కిలిగా నిండి ఉండుట చూసి ఆ రాజు మిగిలి ఆనందించెను. అచటి సరస్సులు దివ్యములు నదులు నిర్మలోదకములు ఊటలన్నీ ఎండనివి చల్లనివి అడుగడుగునా గుహలు తమ్ము చేరిన వారికి ఆనందప్రదములు. ఆ చుట్టుపక్కల 5 యోజనాల మేర పర్వత సమీప భూములందు కానీ పర్వత శిఖరములందు కానీ హిమపాతము లేదు. అచట మంచును త్రావి ఘనీభవించి తెల్లనై వెలుగొందు మేఘములతో నిండి ప్రకాశించు హిమాలయపు శిఖరం ఒకటి కలదు. అచటి పరిసరాలందే ఎల్లవేళలా సజలములకు జలదములతో నిండి కనుల పండువసే ఈ శిఖరం ఇంకొకటి కలదు. ఆ మేఘముల ఆ శిఖరాన్ని తమ వాన నీటితో ఎల్లవేళలా తడుపుచుండును. కామహరుడగు హరుడే కోరి సదా అట నివసించిన ఆ ప్రదేశం మిగల మనోహరమును మరి చెప్పవలన. దేవముఖ్యులచట ఎల్లవేళా సుఖంను అనుభవించుచు ఆనందించుచుందరు. అందుకు అనుకూలంగానే ఆ శిఖరమందలి ఫలవృక్షములన్నయో నిరంతరం సఫలములు. అచటి పూల పండ్ల సుగంధములచే ఆకర్షించబడు తుమ్మెదలు సదా రొద చేయుచుండును. అచట తమ అంగనల సేవలు అందుకొనచు దేవతల ఆనంద విహారములు చేయుచుందరు. ఆ పర్వత శిఖరం ఇట్లు సమనోహరమగుటతో పాటు సర్వపాప క్షయకరమై ఉండెను. ఆయా ప్రదేశములందు క్రీడించుచుండ వానరములు చూపర్లకు కుతూహల వినోదములు కలిగించెను. అచట నచట కనవచ్చు హిమరాశి ఘనములు పూర్ణచంద్రబింబాల వలె ప్రకాశించుచుండును. ఇట్టి ఆ ఆశ్రమానికి అన్ని వైపులకు మంచుతో మూతపడ్డ గుహలు చిరుకొండల వరుసలో ఉండి మనుషులకు ఎన్నడూ ఆగమ్యములై ఉండెను. అయినను పూర్వపుణ్య కర్మానుష్ఠానాన అదృష్టాన్ని సంపాదించిన వాడొకట చేత దేవదేవుడగు శివుని అనుగ్రహాన్ని మద్రమహారాజు పురూరవుడు అచట చేరి ఆ అత్రిమున్యాశ్రమం చేరగలిగెను. అత్రి మహాముని తనకై ఏర్పరచుకున్నదియు ఆ మహానీయుని తపోబలంచే వర్ధిత మహిమమును శ్రమహరమును సుగంధయుతమును మనోహరమును చక్కగా పూచి వికసించిన నూర్ల కొలది పూలతో అలంకృతమును యోగసిద్ధిప్రదము అగుటచే మునిశ్రేష్ఠులకు ఆశ్రయమును శుభావహమును అగు ఆ ఆశ్రమమును మద్రభూపాలుడు సంతసంతో కాంచెను. ఓం శాంతి శాంతి శాంతి.